ప్రస్తుతం నేనైతే బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్నాను. జనరల్ సెక్రటరీ మొహమ్మద్ అజం సార్తో ఉన్నాను. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ ఓటమిని ఎలా చూసుకోవచ్చు? ఇది ప్రజాస్వామ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ షుడ్ బి ఫేర్ అండ్ ఇట్స్ వెరీ బ్యాడ్ లక్ ఫర్ ది పీపుల్ ఆఫ్ జూబ్లీ హిల్స్. ఎందుకు అంటే వాట్ వి సే, ఒక ప్రజాకు మంచి సేవకుడు కావాలి. కానీ ఆయన చరిత్ర ఈ నెల నుంచి చూసుకుంటే పబ్లిక్ భయపడాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఓట్ అడగాలి అంటే ఇట్ షోస్ దట్ దే హ్యావ్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఓటర్స్ టు టేక్ ద ఓట్ అండ్ టు విన్ ద సీట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చూసుకుంటే కూడా మీరు చూడండి, ఎప్పుడైనా ఎలక్షన్ ఉన్నప్పుడు లోకల్ పీపుల్ ఉండాలి, ఓటర్స్ ఉండాలి. కానీ 11th మార్నింగ్ నుంచి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ ఏం అవసరం వచ్చి పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఓటర్ స్లిప్ ఇచ్చినప్పుడు కొంచెం పైసలు ఇస్తున్నారు. ఏంటి ఇది ఎలక్షన్ షుడ్ బి ఫేర్ అండ్ డెఫినెట్లీ ఐ వుడ్ రిక్వెస్ట్ ద ఎలక్షన్ కమిషన్ ఫర్ ద నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎలక్షన్ ఉంటే మీరు దీని మీద కొంచెం నోటీసులు తప్పకుండా పెట్టాలి. సార్ అయితే చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు వేశారని మీరు అంటున్నారో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది, అసలు అలో పర్మిషన్స్ లేదు, బయట నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారాలు చేయడానికి అలో లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఇక్కడ వచ్చి హల్చల్ చేయడం ఏంటి, ఇక్కడ రోడ్ల మీద బెదిరించడం ఏంటి అని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. రోడ్ వచ్చి ఎవరు బెదిరలేదు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రెసిడెంట్ ఆఫ్ జూబ్లీ హిల్స్, ఆయన ఓటర్ కాదు, బట్ ఈ స్టేజ్ ఇన్ జూబ్లీ హిల్స్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఈయనతో జూబ్లీ హిల్స్లో వచ్చి పోయినా కానీ మెదక్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఏడకెళ్ళి వచ్చి మా కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి ఇక్కడ ఓటర్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దాని గురించి ఏమంటారు? 100% we have given a representation to the election commissioner that so and so MLAs are roaming in the area. They just tell them, but what he says, we have already FIR is already done on them. FIRతో కాదు కదా, FIR చేసుకొని ఏం చేస్తా, వాళ్ళకు బయట పంపేయాలి, అది ఇంపార్టెంట్. కానీ నేను ఈ మీడియా ద్వారా ఒకే మాట అన్నారు, ఈరోజు కాంగ్రెస్ గెలిచినా కాబట్టి అది ఆయన కాంగ్రెస్కి ఓటమి. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పకుండా తెలుసు ఈ ఓటర్స్ వాళ్ళకు ఫేర్లీ ఓట్ చేయలేదు, డబ్బులతో ఇన్ఫ్లుయెన్స్ చేసిన, మినిస్టర్స్కు తెచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎలక్షన్ జరిగింది. సో 100% వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్. దిస్ ఈజ్ ఆల్ వాట్ ఐ కెన్ సే, మనీ, పవర్ అండ్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ రిజల్ట్. దట్స్ ఇట్. మీరు ఏదైతే చెప్పారో మనీ పంచి గెలిచారు అని చెప్పి మీరు ఏదైతే అన్నారో, అదేవిధంగా బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మాగంటి సునీత వాళ్ళ మనుషులతో డబ్బులు పంపిణీ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాను కూడా ఒక వార్త వినిపిస్తుంది. ఈ వార్త చెప్పడానికి ఏమైనా ఉంటుంది, మనకి మీ మీడియా ద్వారానే కనిపిస్తున్నారు. 11th మార్నింగ్ నుంచి కాంగ్రెస్ డబ్బులు సంపాదిస్తున్నారు, పైసలు పంపిస్తున్నారు, ఓటర్ స్లిప్ ఇస్తున్నారు, మీడియాలో చూపించిన. నేను పోయి చూడలేదు, వేరే ఆయన పోయి చూడలేదు. దట్ వాస్ బీన్ షోన్ ఆన్ ద మీడియా. అండ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒకటే. ఈరోజు చూడండి మీరు, లాస్ట్ టైం బీజేపీకు అరౌండ్ 18,000 ఓటు వచ్చారు, ఈ టైం ఎంత వచ్చారు? దే హ్యావ్ లాస్ట్ ద డిపాజిట్. They don't even have the deposit now. So it itself shows that BJP and Congress both are together. They fought just so that they can win. Congress could win. That's it. It's very clear. సార్ సింపుల్గా చూసుకుంటే ఓడిపోతే మామూలు మెజారిటీతో అంటే ఓకే అనుకోవచ్చు, కానీ ఇంత మెజారిటీతో గెలవడానికి నవీన్ యాదవ్ ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ఏం తప్పు చేస్తే ఇలా ఓడిపోయింది? బీఆర్ఎస్ పార్టీ ఏం తప్పు చేయలేదు, బట్ బీఆర్ఎస్ పార్టీ ఫేర్గా ఎలక్షన్ కాంటెస్ట్ చేశారు. కానీ 9th నుంచి 11th వరకు ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, డబ్బులు పంపించినారు, గిఫ్ట్స్ పంపించినారు కాంగ్రెస్ అయినా. దట్ ఈస్ ద రిజల్ట్ వాట్ వీ కెన్ సీ. బికాస్ ఎక్కడైనా చూసుకుంటే సారీస్ పంపిస్తున్నారు, ప్రెషర్ కుక్కర్ పంపిస్తున్నారు, పైసలు పంపిస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో నాకు ఇట్లా అవగాహన ఉంది, నెక్స్ట్ ఎలక్షన్ వస్తే డెఫినెట్గా వాళ్ళు ఇంటింటికి రేషన్ కిట్ కూడా పంపిస్తారు, అదే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. సో దిస్ ఇస్ వాట్ కాంగ్రెస్ హ్యాస్ డన్, అండ్ అందుకే వాళ్ళు గెలిచారు. ఇట్స్ వెరీ గుడ్. జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్తారు దీని గురించి? No, BRS is always in the people, for the people, and we will be working for the people. Anytime they are most welcome. Just our BRS party headquarters is just 10 to 15 minutes drive away from Jubilee Hills. So we are always with you. We will stand with you. That's it. Thank you, sir.